మాది అమరావతి మండలం వైకుంఠపురం గ్రామం. నేను మాజీ సర్పంచ్ని. ఇక్కడ 10,000 నుంచి 12,000 భాష్యం ప్రవీణ్ గారికి అమరావతి మండలంలో మెజార్టీ వచ్చిద్దని నేను పదంగా గ్యారెంటీగా నేను మాటిస్తున్నాను. 12,000 గ్యారెంటీగా వచ్చింది అమరావతి మండలంలో టీడీపీకి మెజార్టీ. భాష్యం ప్రవీణ్ గారు ఎంతైనా సరే 5,000 పైన 10,000 లోపు మెజార్టీతో గెలుస్తాడు. అది మాత్రం గ్యారెంటీగా ఉంటుంది మెజార్టీ, దాంట్లో సమస్య లేదు. అభివృద్ధి కావాలంటే చంద్రబాబు గారు రావాలి. అన్ని రోడ్లు అన్నీ బాగా అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఆయన వచ్చినప్పుడే అభివృద్ధి, రోడ్డులు, కుర్రోళ్ళ భవిష్యత్తు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అన్నీ బాగా ఉంటాయని కోరుకుంటున్నాను నేను. సార్ ఒకటిసారి మీరు సర్పంచ్ అంటున్నారు. గత 5 సంవత్సరాల నుంచి సర్పంచ్ సంబంధించి అనేక నిధులు స్వాహా చేసినట్టు తెలుస్తుంది. అదే సర్పంచ్ అనేక వాళ్ళ దగ్గర రూపాయలు లేకుండా ఇటువంటి అధికారం లేకుండా చేశారు. దీన్ని వాస్తవంగా అది గ్యారెంటీ, అది తెలిసిన విషయమే. అందరికీ అన్ని నిధులు ఏమి పంచాయతీ నిధులు ఏడుండయి. ఏదో ఎంపీ నిధులు అన్ని కాసిన కూసిన ఎమ్మెల్యే నిధులు అయ్యితే చేయటమే కానీ వర్క్ ఎక్కడ లేదు, చేయలేదుగా. సార్ ఒక విషయం సార్, మరే రైతు భరోసా కేంద్రం నుంచి ఇతరుల నుంచి అమ్మకం దాకా ఎరువులు, పురుగుల మందులు అన్నీ మేమే చూస్తున్నాం అంటున్నారు. ఏది ఎక్కడ ఉన్నాయి చూపెట్టమనండి వాళ్ళని. రైతు భరోసా బ్రహ్మాండంగా పనిచేస్తాను. ఎక్కడ ఏ ఊర్లో ఉన్నాయి? మా ఊర్లో ఏడా మీరు ఏమి ఇచ్చారు? మా ఊళ్ళో రమ్మనండి, మాట్లాడదాం. అంటే ప్రచారం తప్ప ఏం మాట్లాడే పని లేదు. ఏముంది, వాళ్ళు ప్రచారం చేసుకోవటమే. ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? శనగలు తెచ్చారు, ఎంతమందికి ఇచ్చారో చెప్పమనండి. వాళ్ళు తీసుకుంటే సరిపోయిద్దా? రైతులను అందరిని కూడా రైతులను జాగ్రత్తగా చూసినప్పుడు ఆ గవర్నమెంట్ బాగుంటుంది, రైతు బాగుంటాడు, ఊళ్ళో రాష్ట్రం కూడా బాగుంటుంది. సార్ ఒక విషయం చెప్పుకుందాం సార్. గతంలో తుఫాను వచ్చినప్పుడు, ఉదు తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి రైతు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ దగ్గరుండి చూశారు. 3 అక్కడ నుండి తిరిగారు. కానీ మొన్న వచ్చిన తుఫానికి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కదండి. ఆయన ఏం తిరుగుతాడు? ఆయన మాటల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదు. కానీ నేను వస్తే రైతులకు పండగే కానీ దండ కదా. అది పడుతుందిగా. ఇప్పుడు రైతులకు పండగ ఏడందో చూపెట్టండి. 7 మిర్చి వేసారు రైతులు. ఎక్కడ ఎంత నష్టపోయారు రైతులు? పత్తి ఎంత అయింది ఒక్కొక్కళ్ళకి చెప్పమనండి. ఎక్కడ పండగ? ఎక్కడ రైతులకి? రైతులు అలో లక్షణాన్ని ఏడుతుంటే రైతు ఎక్కడ బాగుపడ్డాడండి? ఏదైనా సరే అది చంద్రబాబు గారితోనే సాధ్యం. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్లో చెప్పాడు, నేను కనుక కంపల్సరీగా వస్తే ఇక్కడ రాజధాని అనేది ఉంటుంది దానికి అని చెప్పి అన్నాడు. దీని ఎక్కడండి రాజధాని? ఎక్కడన్నాడు? వైజాగ్లో రాజధాని నేను ప్రమాణ స్వీకారం కూడా ఆర్డర్ చేస్తానంటుంటే కాదు. 2019 వచ్చినప్పుడు ఇక్కడే ఉంటుంది రాజధాని, పోదని చెప్పేసి మాట అన్నాడు. ఈ మాట తప్పాడుగా, తెలుసుగా అందరికీ విషయం. అందరికి తెలిసిన విషయమే కదండి. అమరావతి ఏం చేశాడు? అమరావతిని సర్వనాశనం చేశాడు. అమరావతిని ఎక్కడన్నా కానీ రోడ్లు కూడా ఆగమైపోతే ఎక్కడుంది? ఎక్కడ బాగు చేశాడు? అన్నీ లంచదం చెట్లు పెంచి అంతా పిచ్చెట్లు పెరిగితే వాటిని కొట్టుకొని బతుకుతున్నారు కొంతమంది ఏమో అసలు రోడ్లు కూడా దొంగకెళ్తుండే. ఎక్కడ ఏదండి అభివృద్ధి? ఎక్కడ ఎలా ఉందో చెప్పమని చూపిమనండి. అభివృద్ధి ఎక్కడ నవ్వుపడుతుంది అసలు అభివృద్ధి అనేది? ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎక్కడ ఉంది? ఇక్కడ పనులు ఉన్నాయి, ఇక్కడ యువతకి ఉపాధి లాంటిది ఏమన్నా? దీనమ్మా ఇక్కడ అమరావతి నుంచి తుళ్ళూరు పోయేపటికి అసలు నడువులు పడిపోతున్నాయి. దేవుడు అనే బస్సులో ఏడుతున్నారు, బస్సు ఎక్కిన వాళ్ళు. ఏడ బళ్ళు పరిస్థితి మేమే ఏం పోదాంలే అమరావతి అనిపిస్తుంది మాకే. వైకుంఠపురం నుంచి అమరావతి రావడానికి ఏం పోదాంలే అనిపిస్తుంది మాకు. ఎక్కడ ఏది అభివృద్ధి? ఏది? హలో సాహిబ్ గారు, ఈద్ ముబారక్ అండి. ఈద్ ముబారక్, రంజాన్ పండుగ ముబారక్ అండి మా ముస్లిం సంఘం మొత్తం తరపు నుంచి. ఏమంటే ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ భాష్యం ప్రవీణ్ గారికి పెదకూరపాడులో ఎవరు గెలవబోతున్నారు? రేపు ఎన్నికల్లో భాష్యం ప్రవీణ్ గారు అండి ఎమ్మెల్యేగా విజయం సాధించబోతున్నారు. అది పక్క. అంటే కొత్తగా వచ్చారు కదా, ప్రభావం అంటారా? కొత్తగా వచ్చినా కానీ ఆయన మీదనే బాగా చూపు ఉంది. జనం కూడా ఇసుకెత్తిపోయారు. వైసీపీ జనం ఇసుకెత్తిపోయారు. ఎందుకంటే
అంతకుముందు 200 వచ్చే కరెంట్ బిల్లు అది 500 600 వచ్చింది. అదే 2020 2021 వచ్చిన బకాయిలు కూడా గవర్నమెంట్ కట్టాల్సిన బకాయిలు కూడా ఈ జనం మీద వేసి ఏదని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయినాయి. పేదవాడు బతకటానికి ఎంతో కష్టంగా ఉంది. వర్కర్కి చేతి పని లేదు. ఇక్కడ ఇసుక మొత్తం ఎక్కడికో పోతుంది. ఇక్కడ ఈటి పక్క నుండి కూడా మాకు ఇసుక దొరకటల్లా. మరి ఇలాంటి పరిస్థితుల్లో చేతి వరకు ఎట్టుంటారు లేబరు? దాని మీదనే బతికే వాళ్ళు పనులు లేక ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్పి ఏమి ఇచ్చారండి సంక్షేమ పథకాలు? 10 మందికి ఇచ్చి 50 మంది రాసి చెప్పుకుంటున్నారు. ఏమి ఇచ్చారు? అమ్మ ఒడి అందరికి అన్నారు ఎలక్షన్ ముందు. ఇప్పుడు ఇంటికి ఒకరికి అన్నారు. 15 అని చెప్పారు. 14 కుదించారు. 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్నారు కొంతమంది. రైతు భరోసా అన్నారు. మాకు పొలం ఉంది. మా జగన్ డబ్బులు మాకు ఇంత మటుకు రూపాయి రాలా. ఆ కేంద్రం వేసిన 2000 మాత్రం వస్తాయి సార్. మా జగన్ డబ్బులు మాకు రూపాయి రాలేదు. నాకు కూడా పొలం ఉంది. మాకు అన్ని పాస్పోర్ట్ అన్నీ ఉన్నాయి. మరి మాకు రాలేదు. చదువుకున్న పిల్లలకి 3 సంవత్సరాలు ఇచ్చారు. తక్కిన 4 సంవత్సరాలు ఎగ్గొట్టారు డబ్బులు. మా అబ్బాయి చదువుకున్న కాలేజీలో ఎగ్గొట్టారు, రాలా. పరిస్థితి ఎలా ఉంది పెద్దకూరపాడు పరిస్థితి? పెద్దకూరపాడు నియోజకవర్గంలో భాషం ప్రవీణ్ గారు విజయ్ గంట మోగిస్తారండి. పక్కా అది జనంలో మార్పు ఉంది. ఇవాళ ఎక్కడ పెట్టినా కానీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలు కూడా మొత్తం టీడీపీకే పట్టం కడుతున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు మా రాష్ట్రం చాలా 25 సంవత్సరాలు వెనక్కిపోయింది మాది. ఇంతకుముందు యాడ్ చేసిన పచ్చగుండేది రాజధాని అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు హయాంలో. ఇవాళ పోతే అడివి అయిపోయింది. పనులు చేస్తా రేయింది పగలైంది తెలియదా మాకు. మేము విజయవాడ పోయి అమరావతి వస్తే రేత్రి 11ంటికి వచ్చినా కానీ పగలొచ్చింటే ఉండేది. ఇప్పుడు 7 దాటితే పోవటానికి భయం పడుతుంది. ఆ కరకట్నం పోవాలంటే ఆ పరిస్థితి అది. మేము చెప్పడం కాదండి, మీరు ఒక్కసారి ఒక రౌండ్ వేసిరండి. అంతకుముందు చంద్రబాబు హయాంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో. మేము కూడా విజయవాడ నుంచి వచ్చామండి. ఇంకా ఇది మేము చెప్పేదేం కాదు, ఒకరు చెప్పేది కాదు. ఎందుకు కట్టుకత్తదేమో చూస్తే కళ్ళతో చూస్తే కనపడుతుంది అక్కడ. ఇంతకుముందు ఎట్టుంది 5 సంవత్సరాలు చంద్రబాబు హయాంలో, ఇప్పుడు ఎట్టుంది చూస్తే తెలుస్తుంది. అభివృద్ధి అన్నాడు, అందరికీ ఇస్తానంటున్నాడు. ఏమి ఇస్తున్నాడు? అది చేస్తే సరిపోద్దా? పిల్లలు చదువుకున్న పిల్లలు ఇతర హైదరాబాదు బెంగళూరు పోయి హాస్టల్లో వేసిందో పెట్టింది తిని అవస్థలు పడుతున్నారండి. అదే చంద్రబాబు గారు ఇక్కడ ఉండట్టయితే ఇక్కడే మనకి పరిశ్రమలు వచ్చాయి, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి, హాయిగా ఇంట్లో ఉండి జాబులు చేసుకునేవాళ్ళు. ఇవాళ మా అబ్బాయి ఉన్నాడండి, హైదరాబాద్ పోయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. జాబులు లేక వాళ్ళు అక్కడ దొరక్క హాస్టల్లో ఉండి ఇది 30,000 ఇచ్చే దానికి 10,000 ఇస్తామంటాం. ఏదో దానికి తలంచి చేసుకోవటం జరుగుతుంది. మా ప్రతి ఒక్క కుటుంబాలు అంతే ఉన్నాయి. ప్రతి ఒక్క కుటుంబంలో లక్షలు పెట్టి చదివించుకొని ఇలా పిల్లల భవిష్యత్తు చూస్తుంటే ఏడుపు వస్తుంది. అది సార్ ఇలా జగన్ ప్రభుత్వం. సార్ మీరు మీ పేరేంటి, మీరు ఏం చేస్తారు? మా పేరు రెడ్లు నరసరావు అండి. నర్నకోట జైల్సింగ్ కాలనీ. నేను మా మిస్సెస్ సర్పంచ్గా పోటీ చేసింది మొన్న టీడీపీ తరఫున. అంతా గెలిచాం. 9 వార్డులు మాకే వచ్చినాయి, వాళ్ళకి 3 వార్డులు వచ్చినాయి. 18 ఓట్లతో ఓడిపోయాను. లోనకి పోయి వాళ్ళు అమౌంట్ తీసుకొని డిఎస్పీ సిఐ ఎమ్మెల్యే మమ్మల్ని లోపల రానికుండా కౌంటింగ్లో తారుమారు చేశారు. అది విషయం, అది జరిగింది. చెప్పండి సార్, ఇక్కడ రాజధానిలో ఇక్కడ పెద్ద ఎవరు గెలబోతున్నారు? రాజధానిలో ఇప్పుడున్న సర్వేల ప్రకారం, ఈ జన సమీకరణ ప్రకారం అయితే కూటమి గెలిచిద్దని 99% జనాల్లో టాక్ ఉందండి. వాస్తవం కూడా అంతే. రోజు మార్పులు చేర్పులు బాగా జరుగుతున్నాయి. మంచి మంచి క్యాండిడేట్లు కూటమిలో ఎంపీలు ఎమ్మెల్యేలుగా జాయిన్ అయ్యారు. వాళ్ళ క్యాండిడేట్ లేక ఈరోజు కూడా మార్పులు చేర్పులు చేసుకున్నారు 10 మందిని. అది సర్పంచుల దగ్గర నుంచి ఎటువంటి అధికారం లేకుండా కనీసం లోపల అక్కడ గ్రామంలో పనులు చేయడానికి కూడా ఇది. ఇప్పుడు మా ఊర్లో ఉంది, నా మీద గెలిచాడని సర్పంచ్ ఉన్నాడు. ఆయన కనీసం సీపులు కొట్టడానికి కూడా డబ్బులు, కాలంలో మురికి నీళ్ళు ఆగిపోయి నీళ్లు పోవట్లేదా అంటే కూడా నా దగ్గర ఏమండి అన్న మీకు తెలియకుండా కనీసం నిధులు కూడా అన్నీ తీసుకున్నాడు. లైట్లు వేయడానికి కూడా నీళ్ళు ఇది లేవు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అది విషయం. చీపురు సంగతి దేవుడి గారు పక్క ఉంటే గంభీర్ అది అంటారు కదా బ్లీచింగ్. అది కూడా అది బీచింగ్ కూడా ఏం లేదు. కాలువలన్నీ మట్టి కాలువలే. కనీసం 10 ఏళ్ళు పెడితే కాలనీ మొత్తం బాగుపడిపోతుంది. అట్లాంటిది కూడా ఏం లేదు.
అట్లా జరిగింది విషయం. ఇప్పుడు పొజిషన్ ఎలా ఉందనుకుంటున్నారు? టీడీపీ కూటమి మహాకూటమి 155 సీట్లు 160 దాకా వస్తాయి మొత్తం టోటల్గా. 143 ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు, వాళ్ళకి ఒక 32 అంటున్నాడు. ఎటు చూసుకున్నా కానీ 10 సర్వేల్లో కూడా 9 సర్వేలు వీళ్ళకి అనుకూలంగా వస్తున్నాయి. సేమ్ టు తెలంగాణ మీద డబుల్ మెజార్టీ వచ్చింది ఇక్కడ. ఇక్కడ అది యువతకి ఉపాధి ఎలా ఉంది? ఉపాధి బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాగా ఇచ్చాడండి హామీలు. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి, మరి నిరుద్యోగ భృతి 3000, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు, మరి 5 సంవత్సరాల మీద 20 లక్షల ఉద్యోగాలు, ప్లస్ పోతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి జగన్ ఒక్కళ్ళకి ఇచ్చాడు. 15 ఏళ్ళు ఇస్తాను 13 ఏళ్ళు ఇచ్చాడు. ఈయన 15 ఏళ్ళు, నాకు 3 మనవాళ్ళు ఉన్నారు, 3కి ఇస్తాడు, 45 వేలు వస్తాయి నాకు. కానీ మాకు ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ పథకాలు ఇస్తారంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రం అప్పుల పాలై ఉంది. ఈయన ఏ విధంగా అంటే బాబు గారిని చూస్తే కొన్ని కంపెనీలు, విదేశీ కంపెనీలు మొత్తం పరిగెత్తుకుంటూ వస్తాయండి. ఈయన సంపదను సృష్టిస్తాడు. ఆయన ఉండ సచివాలయాలు, హైకోర్టులు, మరి అన్ని మొత్తం అన్ని పడగొట్టాలి. కానీ ఇక్కడ శంకుస్థాపన చేయడానికి ఇక్కడ ఒక ఇటుకరాయి పెట్టింది ఏం లేదు. చంద్రబాబు గారి మీద నమ్మకం ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నారు 40 ఏళ్ల నుంచి. అదేవిధంగా ఇక్కడ 40% కట్టాడు. మొన్న ఏదో జగన్ కుర్రోడని బాగా చేస్తాడు, ఒకసారి ఛాన్స్ ఇస్తే ఉండదు మొత్తం నాశనం చేశాడు. వాళ్ళ నాన్నగారు కత్తెక్కు తీసాడు, ఎన్టీ రామారావు గారి తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా తీసాడు. అందుకని ఆయన మొహం చూసేసాడు. లేకపోతే ఈయన 32 కేసులు నేను 11 ఈడీ కేసులు నేను అవినీతి పరుడను, తల్లిని చెల్లిని పారగొట్టాడను ఇలా ఒకసారి చూద్దాం కుర్రోడు వాళ్ళ నాన్నలాగా చేస్తాడు అని వేసారు. అది వాస్తవం. కానీ నా యొక్క కుటుంబాన్ని మొత్తం చీలకొట్టారని చెప్పేసి అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు జలగొట్ల, ఆయనే చేసుకున్నాడు. చెల్లెలకు ఆస్తి తీయాల్సి వచ్చిందని మరి ఆయన కోసం 3000 కిలోమీటర్లు నడిచి నా జగనన్న వదిన బాణం, జగనన్న వదిన బాణం అని వాళ్ళ బాణమే కావా, మన బాణం కాదుగా. ఎవరు చీలకొడతారు మరి? వాళ్ళ బాబాయ్ని ఎవరు చెప్పమన్నారు? ఎలక్షన్ కోసం కోడికత్తి ఎవరు పుడుచుకోమన్నారు? కానీ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు మాత్రం ఇప్పుడు దగ్గరుండి పార్టీని నిలబెట్టింది. లేకపోతే ఆ టైంలోనే భూస్థాపితం అయిపోయేది, కంపల్సరీ ఆయన జైల్లో ఉండడం. ఆమె పుణ్యవాన్ అంటే 3000 కిలోమీటర్ తిరిగి జనంలో సానుభూతి తీసుకొచ్చి నించోబెట్టి గెలిపిస్తే అలానే భూస్థాపన చేశాడు. అటు చూస్తే చెల్లిని, ఇటు చూస్తే శర్మలారెడ్డిని, అటు చూస్తే బావమర్దిని, తల్లిని, అందరిని ఎటువంటి పారగొట్టి మొత్తం ఇది చేశాడు. అంటే మీ ఉద్దేశం అంటారు అంటే తల్లిని చెల్లిని చూడడానికి రాష్ట్ర ప్రజలు ఏం చూస్తాను చూడడానికి అందరిలో టాక్ ఉందండి. అది ప్రతి ఒక్క మనిషిలో అదే టాక్ వచ్చేసింది. అదే దాకా వచ్చింది. నేను ఎదురు తిరిగి అడిగితే కేసులు, మానభంగాలు, మర్డర్ కేసులు, డాక్టర్లను చేయటాలు, మాస్కులు అడిగితే డాక్టర్లను ఇబ్బంది పెడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్ల మీద గెలిచాడు. అదే కులాలను పూర్తిగా నాశనం చేశాడు. నేను ఎస్సీఏ, మాకు పథకాలు ఏమి రావట్లా. ఏదైనా వచ్చినా కానీ సగం వేయటం ఆ వరదలో. మాకు ఇప్పుడు 30 ఏళ్ల నుంచి కరెంటు బిల్ లేదు. ఎస్సీ జైల్ సింగ్ కాలనీ మాది. రాష్ట్రపతి వచ్చాడు మా కాలనీ ఓపెనింగ్. అట్లాంటి కాలనీకి 30 ఏళ్ల నుంచి కరెంటు బిల్ లేదు. ఇప్పుడు నాకు ఇది నా జేబులో ఫోన్లోనే ఉంది. 1700 వచ్చింది బిల్లు. కాలిందే 130 యూనిట్లే. 200 యూనిట్ల దాకా మీకు ఛార్జెస్ లేవు అని చెబుతాడు. కానీ దానికి పెనాల్టీలు వేసి 1700 వేసాడు. 1700 బిల్లు వేసాడు. అది అంటే ఇక ఈయన ఇళ్ళు చాలా వరకు మేము ఇచ్చామంటారు. మీరు చెప్పారు ఆ రోజు జ్ఞానసింగ్ కాలనీ చెప్పేసి ఇంద్రమిల్ లాంటి కాలనీ కూడా ఇంద్రే కాదు, ఎన్టీఆర్ టైంలో కట్టారండి మా కాలనీ. మాకు రాష్ట్రపతి ఓపెన్ చేశాడు. అయితే ఈయన 4 ఇళ్ళు కట్టాడు కాలనీ మొత్తం మీద. మాది 700 ఓటింగు. తెలుగుదేశం గవర్నమెంట్లో 40 ఇళ్ళు కట్టుకున్నాం. ఎస్సీ కార్పొరేషన్ లోన్ 40 తెచ్చుకున్నాం. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ లోనే లేదు, ఎస్సీ కార్పొరేషన్ డోర్ తీయటం కూడా లేదు. మొత్తం మాఫీ చేసి పారినారు. కానీ మీరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక విషయం చెప్పండి సార్. ఆనాడు అంబేద్కర్ అనే వ్యక్తి ఎవరైతే ఆ సమాజంలో అట్టడుగున ఉంటారో వాళ్ళని పైకి తీసుకురావడానికి కోసమని ఈ రిజర్వేషన్లు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన పథకాలు కానీ పెట్టారు. కానీ వాళ్ళ దగ్గరికి ఏంటి మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళకి అందకుండా చేస్తున్నాడు. దీన్ని ఖండిస్తున్నామండి. ఇక్కడ 25 ఎకరాలు రాజధానిలో అంబేద్కర్ శుద్ధీవనం అని వదిలిపెడితే అదంతా భూ కబ్జా చేసి అమ్ముకోవడం కోసం అక్కడేదో 2 ఎకరాలు బైపాస్ అమ్ముతుంటే ఇది అమ్ముకోవచ్చు అని 25 ఎకరాలు అంబేద్కర్ది మొత్తం లాగేసుకున్నాడు. లాస్ట్లో సానుభూతి కోసం అది ఒకటి కట్టి ఓపెన్ చేశాడు. అది 25 ఎకరాలు ప్రస్తుతానికి తాకట్టు పెట్టాడు. బాబు గారు 25 ఎకరాల్లో అంబేద్కర్ శుద్ధీవనం అని కేటాయించాడు. దానిలో 150 అడుగులు ఎత్తుతో కట్టాలని మంచి ప్లాన్ చేశాడు. బాబు గారు అయిపోయేది కూడా. ఈసారి ఆయన కడతాడు. పోలవరం ఒకటి, రాజధాని ఒకటి, అంబేద్కర్ విగ్రహం ఒకటి, చాలా చేస్తాడు ఆయన.
ఈసారి 99% రాజధాని పూర్తి చేస్తాడు. అంటే ఇక్కడ అంబేద్కర్ సిద్ధాంతం 25 ఎకరాలు ఉంది. తాకట్లోకి వెళ్ళిపోయిందా? తాకట్లు ఉంది, అవి మొత్తం విడిపిస్తాడు, అవి కడతాడు, పోలవరం పూర్తి చేస్తాడు, డిఎస్సి ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇస్తాడు. మొత్తం ప్రతి ఒక్కళ్ళు నమ్మకం ఏర్పడిపోయింది. ఈసారి పక్కాగా చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు. సార్ ఒక విషయం చెప్పండి సార్, రాంబాబు గారు వచ్చారు, నేను నేర్చుకుంటాం అన్నీ నేర్చుకుంటాం, చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, రాసుకో చంద్రబాబు అన్నాడు. ఆయన అనిల్ కుమారు తొడగొట్టి మరీ చెప్పాడు, ఆ తొడలేవైని అవన్నీ ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోతాయండి. ఈ రాంబాబు ఆయనకి కీసెక్కి మెగావాట్లకు కూడా తేడా తెలియదు. ఏ రోజు పోలవరం పోయినాడు కాదు. బాబు గారి టైంలో ప్రతి సోమవారం పోలవరం అని పెట్టి బస్సు పెట్టి భోజనాలు పెట్టి సందర్శించి వచ్చేవాడు. మేము ఎన్నోసార్లు పోయాం. అట్లాంటిది వాళ్ళ పోలవరం కనీసం మంత్రి అయినాడు కూడా పోట్ల. అసలు ఆయనకేం జీరో. ఒక డ్యాన్సులు వేయటం, అరగంట పావుగంట అంటాం, కేకలేయటం తప్పితే ఆయనకి ఆ పోలవరం గురించి రమ్మల రాంబాబు ఆయన పేరు. రాంబాబు కాదు, లేకపోతే ఆంబోతు రాంబాబు. అది ఓకే సార్, థ్యాంక్ యూ అండి. చక్కగా రాడు ప్రవీణ్ గారే. వస్తారు కంపల్సరీ. మీరేం పని చేస్తారు? ఆటో డ్రైవర్ అండి, మ్యాజిక్ డ్రైవర్. ఇప్పుడు గతంలో కిరాయిలు ఎలా ఉండి ఇప్పుడు కిరాయి ఏమంటే మా ఒక 5 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నాయి కిరాయిలు? ఏమంటే చంద్రబాబు ఉన్నప్పుడు బళ్ళు బాగా తిరిగినాయండి. ఇప్పుడు బళ్ళు తిరగట్లా, ఆ బస్సులు ఎక్కువైంది, మళ్ళీ బస్సులు ఫ్రీ అంటున్నాడు. మరి మీ ఎట్ట బతకాలా చెప్పండి. సరే ఇప్పుడు ఇంకో విషయం, 15,000 ఇచ్చారంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే ఈ పన్నులే పడ్డాయండి, మా పడలేదు. నా పేరున ఆటో ఉంది, నా పడలేదు. మళ్ళీ దాన్ని ఏమంటారు, లైసెన్సులు కానీ లేకపోతే కేసులు కానీ ఎట్లా ఉన్నాయి? ఏమంటే కేసులు అంటే అప్పుడే బాగున్నాయండి. ఇప్పుడు ఏమన్నా ఒకప్పుడు 100 రూపాయలు అంటే ఘనం, ఇప్పుడు 1000 రూపాయలు 500 కొడుతున్నారు కేసులు. ఆ ఫుట్లో కొడుతున్నారు పోలీసు వాళ్ళు. అది రాబడిది ఎక్కువ, కేసులు ఎక్కువ. అవునండి, వస్తాం. అది ఏమంటే టీడీపీ వస్తేనే బాగుండేదండి.